ఒక అమ్మాయిని ఒక ఫ్యామిలీలో ఉండే మగవాళ్ళు అందరూ పెళ్లి చేసుకుంటారు. ఇంక్లూడింగ్ మామగారు. ఆ అమ్మాయి జీవితం చాలా దారుణంగా మారిపోతుంది. అసలు ఆ అమ్మాయికి ఏమైంది? ఎందుకు అంతమంది మగవాళ్ళు కలిసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు? అనేదే ఈ మూవీ స్టోరీ. దానికన్నా ముందు మన ఛానల్‌కి మీరు ఫస్ట్ టైమ్ కనుక వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ సీన్‌లో బిహార్‌లోని ఒక ఇంటి బయట మగవాళ్ళందరూ కంగారు పడుతూ కూర్చుని ఉంటారు. లోపల ఒక అమ్మాయి పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఒక మంత్రసాని వచ్చి ఆ అమ్మాయికి పురుడు పోస్తుంది. అయితే ఆ అమ్మాయికి ఆడపిల్ల పుడుతుంది. తర్వాత రోజే ఆ మహిళ భర్త ఆ చిన్న పాపని పాలల్లో ముంచి చంపేస్తాడు. ఈ బిడ్డని దేవుడికి అర్పించాను అని అనుకుంటాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆడపిల్ల పుడితే అరిష్టమని అనుకుంటూ ఉంటారు. అందుకే పుట్టిన ప్రతి ఒక్క ఆడపిల్లని పాలల్లో ముంచి చంపేస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో వేరే గ్రామంలో రామ్ చరణ్ అనే ఒక డబ్బున్న వ్యక్తి తన 5 కొడుకులతో జీవిస్తూ ఉంటాడు. అయితే వీళ్ళెవరికీ పెళ్లి కాలేదు. పుట్టిన ప్రతి ఒక్క ఆడపిల్లని చంపేస్తున్నందుకు. అలాగే వీళ్ళ ఇంట్లో పనిచేయడానికి రఘు అనే ఒక అబ్బాయిని పనిలో పెట్టుకుంటారు. ఈ బాబు తక్కువ జాతికి చెందినవాడు. అయితే రామ్ చరణ్ పెద్ద కొడుకు రామ్ చరణ్ తో నా వయసు అయిపోతుంది, నాకు పెళ్లి చేయండి అని అంటాడు. రామ్ చరణ్ అంటాడు, నీ కోసం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటిలోని ఉన్న ఆడపిల్లల్ని నేను ఎదుగుతున్నాను, కానీ ఈ చుట్టుపక్కల ఎటువంటి ఆడపిల్ల నాకు కనపడలేదు అంటాడు. ఆ మాట వినగానే రాకేష్ అలాగే వాళ్ళ బ్రదర్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత అందరూ ఒక ప్లేస్ లో టీవీ చూస్తూ ఉంటారు. ఆ టీవీలోని అసభ్యకరమైన వీడియోలు చూస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి పెళ్లి కాలేదు, ఇలాంటి అనుభవాన్ని అనుభవించలేదు అని బాధపడుతూ ఉంటారు. రాకేష్ కూడా ఆ ఫిలిం చూసిన తర్వాత ఆపుకోలేక గేదెల సావల్లోకెళ్ళి అక్కడ కానిచ్చేస్తాడు. తర్వాత రోజు రామ్ చరణ్ పంతుల్ని పిలిచి మా అబ్బాయి కోసం ఒక అమ్మాయిని చూడు అంటాడు. నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడం కోసం రెడీగా ఉన్నాను, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అంటాడు. ఆ మాట వినగానే పంతులు కూడా అమ్మాయిని చూసే పనిలో పడతాడు. అయితే రాకేష్ ఒక టీచర్. రాకేష్ తో పనిచేసే ఒక వ్యక్తి నాకు పెళ్లి కుదిరింది, పెళ్లికి నువ్వు రావాలి అంటాడు. అయితే రాకేష్ తన ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింది అని తట్టుకోలేకపోతాడు. లోపల లోపల తపన పడుతూ క్లాస్ లో ఉన్న ఒక పిల్లవాడిని పిలిచి అతన్ని కొడతాడు. ఇంతకీ రాకేష్ వాళ్ళ ఫ్రెండ్ పేరు పప్పు. అయితే పప్పుకి పెళ్లి జరిగే రోజు పప్పు వాళ్ళ నాన్న అమ్మాయి తండ్రికి 5 లక్షల రూపాయలు ఇచ్చి 2 ఆవుల్ని ఇస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి పీటల మీద కూర్చుంటారు. హోమం చుట్టూరు తిరిగేటప్పుడు పంతులు గారు పెళ్లి కూతురు ఫ్యాంటుని లాగేస్తాడు. అప్పుడే తెలుస్తుంది ఆమె పెళ్లి కూతురు కాదు, ఒక అబ్బాయి అని. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ డబ్బుల కోసం అమ్మాయిలాగా గెటప్ వేసుకుని అబ్బాయి తండ్రి దగ్గర దోచుకోవాల్సిన సొమ్మంతా దోచుకుని ఇలాగ స్కామ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఒక రోజు పంతులు పని మీద వేరే గ్రామానికి వెళ్తాడు. చీకటి పట్టడం ద్వారా ఆ రాత్రి అక్కడే ఉంటాడు. తర్వాత రోజు మార్నింగ్ చెరువు దగ్గర మొహం కడుక్కుంటూ ఉండగాని ఒక అమ్మాయి సౌండ్ ఇతనికి వినిపిస్తుంది. ఎవరా అని వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఈమె పేరు కల్కి. ఈ అమ్మాయి ఈ పంతుల్ని చూడగానే ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. పంతులు కూడా ఆ అమ్మాయి వెనకాలే తన ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయి తండ్రి ప్రతాప్ను కలుస్తాడు. ప్రతాప్ పంతులతో అంటాడు, ఈ ఊర్లో అసలు అమ్మాయిలే లేరు, అందుకే నేను ఈ ఊరి చివర మా అమ్మాయితో కలిసి ఉంటున్నాను. ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి నాకు అమ్మాయి ఉంది అని తెలిస్తేని చాలా ప్రమాదాలు జరుగుతాయి అని అంటాడు. పంతులు అంటారు, మీ అమ్మాయిని రామ్ చరణ్ కుటుంబంలోకి పంపిస్తేని రామ్ చరణ్ వాళ్ళు మీకు చాలా డబ్బులు ఇస్తారు అంటాడు. దానికి ప్రతాప్ కూడా ఓకే అంటాడు. ఇక వెంటనే పంతులు రామ్ చరణ్ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళందరినీ ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి తండ్రి రాకేష్ ఫోటో చూసిన తర్వాత నేను మా అమ్మాయిని రాకేష్ కి ఇవ్వను, సూరజ్ కి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటాడు. ఎందుకంటే సూరజ్ చూడటానికి మంచివాళ్ళగా చాలా గుణంగా ఉంటాడు. కానీ ఈ అమ్మాయి తండ్రి డబ్బులకి అమ్ముడుపోతాడు. రామ్ చరణ్ ఈ అమ్మాయి వాళ్ళ తండ్రికి 5 లక్షల రూపాయలు ఒక 2 ఆవులు ఇచ్చి అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్లి తన 5 కొడుకులకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. చీకటి పడిన తర్వాత రాకేష్ తొలి రాత్రి నేనే చేసుకుంటాను అని అంటాడు. వెంటనే రామ్ చరణ్, మీరు నా గురించి ఆలోచించరా, మీ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఎంత తపన పడ్డానో మీకు తెలియదా, నేనే మొదటి రాత్రి చేసుకుంటాను అని ఆ రాత్రి రామ్ చరణ్ తన కోడలతో ఇంటిమేట్ అవుతాడు. తెల్లారిన తర్వాత కల్కి రాత్రి నాతో గడిపింది నా భర్త కాదు నా మామగారు అని తెలుసుకుని చాలా బాధపడుతుంది. ఆ తర్వాత రోజు నుంచి రోజుకు ఒకళ్ళ చొప్పున కల్కితో ఇంటిమేట్ అవుతూ ఉంటారు. కానీ రామ్ చరణ్ చిన్న కొడుకు మాత్రం కల్కితో ఇంటిమేట్ అవ్వకుండా ఆమెతో టైం మాత్రమే గడుపుతూ ఉంటాడు. చివరిగా సూరజ్ వంతు వస్తుంది. ఆ రోజు కల్కి ఆరోగ్యం బాగోదు. సూరజ్ కల్కికి ఎంతో సహాయం చేస్తూ ఉంటాడు. ఇంటి పనుల్లోని ప్రతి ఒక్క ప్లేస్ లోని. కల్కి కూడా సూరజ్ మంచివాడు అని తెలుసుకుని అతనితో చాలా బాగా ఉంటుంది. తన మిగతా భర్తల్ని దూరంగా పెడుతూ ఉంటుంది. కల్కి దగ్గరికి ఎవరిని రానివ్వకుండా ఉండటంతో రామ్ చరణ్ కి అలాగే తన మిగతా కొడుకులకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అందుకు ఒక
రోజు ప్లాన్ చేసి సూరజ్ని చంపేస్తారు. ఇప్పుడు కలికి ఒంటరిది అయిపోయింది. రామ్ చరణ్ అలాగే తన మిగతా కొడుకులు ప్రతిరోజు ఆమె మీద ఎన్నోసార్లు బలాత్కారం చేస్తూ ఉంటారు. పాపం కలికి ఏమీ చేయలేకపోతుంది. కానీ ఒక రోజు కలికి రఘుకి ఒక ఉత్తరాన్ని ఇచ్చి తన నాన్నకి అందజేయమంటుంది. తర్వాత రోజు కలికి తండ్రి ప్రతాప్ అక్కడికి వస్తాడు. రామ్ చరణ్ ఇతనికి ఇంకొక ₹1,00,000 ఇస్తాడు. ఎందుకంటే అనుమతి లేకుండానే కలికితో ఇతను గడుపుతున్నాడు కాబట్టి. తర్వాత ప్రతాప్ తన కూతుర్ని పలకరించి డబ్బుని తీసుకుని ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కలికికి తన తండ్రి డబ్బులు తీసుకుంటున్నాడు, తనని అమ్మేశాడు అన్న విషయం తెలుసు. అయినా గాని ఏమీ చేయలేకపోతుంది. తన తండ్రిని కూడా ఏమీ అనదు. ప్రతాప్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రామ్ చరణ్ అలాగే తన మిగతా కొడుకులందరూ కలిసి నీ వల్ల మా ₹1,00,000 పోయినాయి అని కలికిని ఎంతో గట్టిగా కొడుతూ ఉంటారు. చాలా ఇబ్బంది పెడతారు. కలికి రఘు దగ్గరికి వెళ్లి చాలా ఏడుస్తూ నేనిక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి, నాకు హెల్ప్ చెయ్యని అంటుంది. రఘు కూడా నేను సహాయం చేస్తాను అని తర్వాత రోజు కలికిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కానీ దారిలోనే రాకేష్ అలాగే మిగతా అన్నదమ్ములకి దొరికేస్తారు. వీళ్ళందరూ రఘుని చంపేసి కలికిని ఇంటికి ఈడ్చుకు వెళ్తారు. ఈమెని పశువుల దొడ్డిలో పడేస్తారు. ఇంకోవైపు రఘు వాళ్ళ ఇంట్లోని రఘుని రామ్ చరణ్ అలాగే వాళ్ళ కొడుకులే చంపారు అన్న విషయం తెలుస్తుంది. వాళ్ళు పగ తీర్చుకోవాలి అని అక్కడికి వెళ్తారు. అక్కడ రఘు బాబాయ్కి పశువుల దొడ్లో ఉన్న కలికి కనిపిస్తుంది. అక్కడ ఇతను నీ వల్ల ఇదంతా జరిగింది అని ఇతను కూడా కలికితో బలాత్కారం చేస్తాడు. తర్వాత రోజు గ్రామం మధ్యలో నిలబడి రామ్ చరణ్ వాళ్ళ కొడుకులు తక్కువ జాతివాడు అని రఘుని మేమే చంపేశామని అంటూ ఉంటారు. ఇలాగా కొద్ది రోజులు గడిచిపోతాయి. రామ్ చరణ్ అతని కొడుకులు కలికికి ఫుడ్ కూడా పెట్టకుండా ప్రతిరోజు ఆ గేదెల చావడిలోకి వెళ్లి ఆమెతో ఇంటిమేట్ అవుతూనే ఉంటారు. ఆమె ఆరోగ్యం చాలా పాడైపోతుంది. కానీ ఆ ఇంట్లోకి కొత్తగా పనిలోకి వచ్చిన ఒక అబ్బాయి కలికికి కొద్దిగా ఫుడ్ ని ఇస్తూ ఆమె ప్రాణాన్ని రక్షిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి కలికి అదే ప్లేస్ లో ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ వాళ్ళ కొడుకులు ఆ బిడ్డకి తండ్రి అవడం అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే రామ్ చరణ్ నేనే మొదటిసారిగా ఇంటిమేట్ అయ్యాను, నేనే తండ్రి అని అంటూ ఉంటాడు. ఇంకొక వైపు రఘు బాబాయ్ ఆ బిడ్డకి నేనే తండ్రి అని ఊర్లోని గట్టిగా అరుస్తూ తిరుగుతూ ఉంటాడు. కలికిని తనతో ఉంచుకోవాలి అని అనుకుంటాడు. తనని తీసుకురావడం కోసం రామ్ చరణ్ ఇంటికి వెళ్తాడు. ఒకవైపు రామ్ చరణ్ వాళ్ళ కొడుకులు కోపంతో రగిలిపోతూ తుపాకీతోని అందర్నీ షూట్ చేస్తూ ఉంటారు. ఆ కాల్పుల్లోని రఘు తమ్ముడు చనిపోతాడు. మిగతా వాళ్ళు అందరూ అక్కడి నుంచి పారిపోతాడు. రాకేష్ వాళ్ళ అన్నదమ్ములు అందరూని వాళ్ళని తవురుకుంటూ వాళ్ళ గ్రామంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే రఘు బాబాయ్ వాళ్ళ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరితో కలిసి ఈ అన్నదమ్ముల పైన దాడికి వెళ్తారు. రామ్ చరణ్ కొడుకులందరినీ చంపేస్తాడు. ఈ విషయం తెలిసిన రామ్ చరణ్ కొడుకులందరూ చనిపోయాడు అన్న కోపంతోని కోడల్ని మంచానికేసి కట్టేసి కిరోసిన్ పోసి చంపేద్దామని అనుకుంటాడు. అప్పుడే ఆ ఇంట్లో కొత్తగా పనిలో చేరిన అబ్బాయి కత్తితోని రామ్ చరణ్ ని పొడిచి చంపేస్తాడు. ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఒకరిని ఒకళ్ళు కొట్టుకుని చనిపోతారు. కొన్ని రోజులకి కలికికి ఒక ఆడపిల్ల పుడుతుంది. కలికి బాధపడకుండా ఆనందం పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఆడపిల్లల్ని చంపరు. ఆడపిల్ల లేకపోతే ఎంత ఇబ్బంది జరుగుతుందో ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు.